అట్లాగే యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాం. డిఎస్సి అనేది 10 సంవత్సరాలు అసలు డిఎస్సి లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలు డిఎస్సి లేదు. 11,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ ఒకటేసారి చేశాం. ఇంకో 6,000 మంది టీచర్ల రిక్రూట్మెంట్ కూడా భవిష్యత్తులో చేయబోతున్నాం. అట్లాగే చదువుకున్నటువంటి మన విద్యార్థులందరికీ మారుతున్నటువంటి ప్రపంచీకరణలో జరిగిన పరిస్థితుల్లో వచ్చినటువంటి టెక్నాలజీని కూడా అందుబాటులో తీసుకొని రావాలని ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీని మొట్టమొదటిసారి ఫ్యూచర్ సిటీలో ఈరోజు స్టార్ట్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 65 ఐటీఐ ఇన్స్టిట్యూషన్స్ పాత రోజుల్లో ఎప్పుడో చిన్న చిన్న లేత్ మిషన్లు పెట్టి వదిలేశారు. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. దానికి అనుగుణంగా పనిచేయాల్సిన ఐటీఐలు మూలబడితే వాటన్నిటిని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి 65 సెంటర్స్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్తో స్కిల్స్ అన్ని నేర్పించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. తద్వారా పరిశ్రమలో మనం చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఉద్యోగాలు పొంది ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగటానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం.